అనుకున్న ఎవరిని ఎదుగుతున్నావా రాబిడోలో రారీ ఉండడం ఏంటి మరి రాబిడోలో రారీ ఉండడం ఏంటి మరి ఆపింక నీ సొల్లు కోసం లారీ బుక్ చేసినావు నన్ను చూసి కాదంటాను. షిఫ్ట్ చేసే దానికోసం లారీ బుక్ చేసినావు నన్ను చూసి కాదంటాను. ఎన్నిరా పంపించేది, మీకేం పని బాట్లేదా ఇంటికాడ? లారీ ఇట్లా స్ట్రైట్ రానిచ్చాలా లోపలికి? లారీ దేనికి దేనికి ర్యాపిడో ర్యాపిడో దేనికి ర్యాపిడో ర్యాపిడో బుక్ చేశారు. ఎవరు బుక్ చేస్తారు? ఎవరున్నారు ఇడంగా? లొకేషన్ ఎవరు చూపిస్తుంది? మీదే చూపిస్తుంది. నాదా? నేనేం బుక్ చేయలేదు. నేనేం బుక్ చేయలేదు. సిగ్నల్ ఇడిగా చూపిస్తుంది. లారీ ఎందుకు బుక్ చేస్తారు? ఎవరైనా లారీ రివర్స్ పెట్టుకో. ఓన్నాడు బుక్ చేసింది వ్యక్తి ఉన్నాడు. ఎవరు బుక్ చేశారన్నా? ఓన్నాడు బుక్ చేసింది వ్యక్తి ఉన్నాడు. ఎవరు బుక్ చేశారన్నా? ఒక్కరి ఆడ పెట్టుకో. పెడతాడు, భోజనాలు పెట్టిస్తాడు. వాళ్ళు సామాన్లు మోసేకి ఇద్దరు కూలీలు వచ్చినారు. సామాన్లు మోసేకి, ఇంట్లో సామాన్లు మోసేకి కూలీలు వచ్చినారు. ఏ సామాన్లు? ఏ సామాన్లు? హౌస్ షిఫ్టింగ్ ఏదో అని చెప్పి ఏదో లారీ బుక్ చేసినారు ర్యాపిడోలో. ర్యాపిడోలో హౌస్ ఇచ్చాడు. ర్యాపిడోలో హౌస్ ఇచ్చాడు బేటనా? నాకు అర్థం. ర్యాపిడోలో హౌస్ షిఫ్ట్ అంటే హౌస్ నేమ్ ఎత్తబో. లోపల సామాన్లు ప్యాకర్స్ వచ్చిన. కూర్చోండి. మీరు ఆర్డర్ చేసిన వాళ్ళు మీరు గొప్ప వ్యక్తులు. మేము ఏదో జాబ్ చేశారనా? ఈసారి నీతో ఇదే ప్రాబ్లం వస్తుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు. ఇది మొన్నసారి కూడా ఏం జరిగింది? మొన్న మీరు వచ్చి నన్ను అడిగారు. అది ఏమడిగినాను? కంపెనీ పెడతాను, నా దాంట్లో జాయిన్ అవుతావు అని అడిగారు. అది మొన్న అలాగే దెబ్బేస్తారు. దెబ్బేసినారా? నీకు డబ్బులు ఇవ్వలేదా? నేను నీతో పాటు రాలేదా? ఇచ్చారు. లోపల ఇంట్లో దెంగిలి అయిపోయి కదా నాకు. నేను వచ్చినాను, ఏదో ఆఫీస్ కంపెనీ కార్ వస్తే కంపెనీ కార్ నేను దొబ్బేసి నేను కార్ ఎక్కి వెళ్ళిపోయినా. ఇచ్చారు సాయంత్రం ఇచ్చారా? ఈ లోపు నాకు ఇంటికాడ దెబ్బలు అయిపోయి తెలుసా? అది కానీ ఇప్పుడు నేను కంపెనీ పనిలో ఉన్నా కూడా నీ పని నేను చూసినాను లేదా? చేశారా? అది ఇప్పుడు అందుకే ఏదో ఆ కంపెనీనే రోత కంపెనీ, దాన్ని మూసేసినాను. అయిపోయింది. ఇంకా దాంట్లో ఉండడం లేదు. నేను ఆ కంపెనీ మానేసి ఇప్పుడు ర్యాపిడోలో చేస్తాను. ఇప్పుడు ర్యాపిడోలో లారీ ఎందుకు బుక్ చేసుకున్నావు అది చెప్పు. ఆ లారీ మనుషులు వచ్చినారు, ఆడ మూవర్స్ ప్యాకర్స్ వాళ్ళు ప్రతి సామాను ఇక్కడ చూడు, సామాన్లు నీకు కవర్ వేసి నీట్గా దాని అంతా చుట్టి ప్యాక్ చేసి నీకు లారీలో పెడతారు. నీకు టీవీ డ్యామేజ్ అవ్వదు, ఫ్రిడ్జ్ డ్యామేజ్ కాదు, ఏ డ్యామేజ్ కాకుండా చూసుకుంటారు. మీరు అన్నిటికీ ర్యాపిడోలో 6,800కి లారీ బుక్ చేసి మళ్ళీ ర్యాపిడోలో లారీ ఉండడం ఏంటి? ర్యాపిడోలో లారీ ఉంది, షిప్ ఉంది, ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది, అన్ని ఉన్నాయి. ర్యాపిడో అప్డేట్ అయింది. 2 వీలర్ 4 వీలర్ లారీ అట్లా డబ్బులు పెట్టేదానికి ర్యాపిడోలో లారీ ఉండడం ఏంటి మరి? ర్యాపిడోలో లారీ ఉండడం ఏంటి మరి? ఆపింక నీ సొల్లు. నీకి నాకి మొన్న జరిగిన విషయానికి ఏమన్నా నీకి నాకి మనస్పర్ధలు వచ్చినాయి? నువ్వు ఏమైనా ఫీల్ అయినా? నువ్వు ఇల్లు షిఫ్ట్ చేసే దానికోసం లారీ బుక్ చేసినావు నన్ను చూసి కాదంటాను. షిఫ్ట్ చేసే దానికోసం లారీ బుక్ చేసినావు నన్ను చూసి కాదంటాను. ఎన్నిరా పంపించేది, మీకేం పని బాట్లేదా ఇంటికాడ? దయచేసి నా జీవితం నాశనం చేయొద్దు, నా ఉద్యోగం పోగొట్టు. ఏం బుక్ చేయాలి? అలాగంటే నా ఇంట్లో కూడా అన్ని సామాన్లు ఉండవు. నేను బుక్ చేయను. అయినా లారీ ఎందుకు? నా ఆటోలో కూడా పట్టవా అన్ని సామాన్లు? సరే పట్టినన్ని లారీలో పక్క పెడదాం, ఓ పక్క పరిపేసి నువ్వు పండుకో లారీలో. అయినా నేను బుక్ చేయాలని నేననే పెడతానా? మళ్ళీ ఇది చూపిస్తుంది మాకు నీట్గా ర్యాపిడో. ఏమని ఏం పేరు చెప్పు? నా పేరా లోకేష్. మళ్ళీ అదే ఉంటుంది లోకేష్. లోకేష్ కాదా? ఒకసారి చూడు. ఫోటో లారీ బుక్ చేయడం పెట్టనా మరి? ఫోటో కూడా వచ్చింది, నిక్కర్తోనే ఉన్నావు. లారీ బుక్ చేయడం పెట్టనా మరి? ఫోటో కూడా వచ్చింది, నిక్కర్తోనే ఉన్నావు. చూపించు. నువ్వు రాత్రి పొగరు నిక్కలతోనే ఉంటావా? అలాగే ఉంటాను. మళ్ళీ అందుకే అది కూడా నిక్కర్తో వచ్చింది. అంటే ఎందుకు కానీ ఆ లారీ వాళ్ళకి వచ్చినారు, వాళ్ళకి ఏదో భోజనాలు పెట్టిచ్చేస్తే సామాన్లు పెద్ద సామాన్లు ఏమేమి ఉన్నాయి చెప్తే అవన్నీ మోస్తారు. ఇంట్లో సామాన్లు ఉన్నాడు బేట. నా ఇంట్లో అన్ని సామాన్లు ఉండవు. నేను లారీ బుక్ చేయడం ఏంటి? సరేలే ఉన్నన్ని ఉన్ని. ఆ ఖాళీ స్థలంలో ఏమైనా కావాలంటే నువ్వు నేను క్యారమ్ బోర్డు ఆడుకుందాం పోయేదా? లారీలో స్మూత్గా తోలుతారు లారీ.
బాబు మొన్న అలాగే చేసావు, మళ్ళీ ఈ రోజు వచ్చి లారీ బుక్ అది చేసావు అయిపోయింది, అంతా పెట్టి. కంపెనీ అయిపోయిందమ్మా, కంపెనీ క్లోజ్. దాని గురించి మరి పాత ఇప్పుడే తోగద్దు. బుక్ చేశారే? ఎవరు ఇప్పుడెవరు బుక్ చేశారు? నువ్వు బుక్ చేసినావు, నాకేం బట్టి లారీ వేసుకుని ఇంత దూరం వచ్చేకి. నేనేం బుక్ చేయలేదు, ఎవరో చేసినట్టు కొనుక్కున్నాను. నువ్వే నన్ను తినేస్తున్నావు అలాగా, మొన్నటి నుంచి అలాగే తినేస్తున్నావు నువ్వు. ఇంకెవరు దొరకలేదట్ నీకు, మొన్నటి నుంచి అలాగే తినేస్తున్నావు నువ్వు. ఇంకెవరు దొరకలేదట్ నీకు. ఈడంగుడు ఎవడని ఉన్నాడా? ఈడ ఈ లొకేషన్ లో చూపిస్తాంది, ఈ లొకేషన్ లో ఇంకోటి ఎవడని ఉన్నాడా? నేను ఇప్పుడు వాళ్ళు ఆడెవరో కూర్చున్నారు, వాళ్ళు ఎవరో ముసలోళ్ళు ఆడ కూర్చున్నారు. ముసలోళ్ళు లారీ బుక్ చేసిండారు. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు మారే అవసరం కూడా ఉందో లేదో నాకు తెలియదు. లొకేషన్ చూడండి ఒకసారి పాయింట్ మ్యాప్ లో కట్టి చూపిస్తాను, పాయింట్ మ్యాప్ లో కట్టి చూపిస్తాను. మ్యాప్ ఇక్కడ మామూలు చూపితే నేను ఇప్పుడు వచ్చి కూర్చున్నాను అలాగా, వచ్చి కూర్చున్నాను నేను. అదే నువ్వు లారీ కోసం వెయిటింగ్ కదా. లారీ కోసం కాదన్నా, నేను మామూలుగా వచ్చి కూర్చున్నాను. నేను లారీ బుక్ చేయడం ఎవరైనా బుక్ చేసారేమో ఒకసారి కొనుక్కోండి. ఎవరు? ప్రతిదానికి వచ్చి నన్నంత రేటు. వాళ్ళు బుక్ చేసి నేను ఎప్పుడు కూర్చున్నా అలాగే నన్ను వాళ్ళు బుక్ చేస్తే నీ నిక్కర్ ఫోటో ఎందుకు వస్తుంది? నిక్కర్ ఫోటో, నిక్కర్ ఫోటో ఉంది ఇంట్లో. నిక్కర్ ఫోటో ఉండడం ఏంటన్నా? నిక్కర్ ఫోటో, నిక్కర్ ఫోటో ఉంది ఇంట్లో. నిక్కర్ ఫోటో ఉండడం ఏంటన్నా? చూపిల్లా? ఫోటో ఉండదు నాకు. నీ ఫోటో చూపిల్లా? చూపించండి. 2000 కట్టు. 2000 కట్టాలా? మళ్ళీ ఫోటో చూపిల్లంటే 2000 కట్టాలా? అది లాగిన్ కావాలి కదా, ఊరికే చూపిరు. ఫోటో కట్టాలంటే 2000 కట్టాలా? ఫోటో కట్టాలంటే 2000 కట్టాలా? నువ్వు ర్యాపిడో నాకు తెలిసి బుక్ చేయలేదు. నేను బుక్ చేయలేదు ఇప్పుడు చేయలేదు. ఇంతకుముందు ఇప్పుడు చేసిన ఫస్ట్ టైం కానీ నీకు తెలియదు. నీ ఫోటో నువ్వు చూసుకోవాలనుకుంటే ర్యాపిడో వాళ్ళకి 2000 కట్టాలి. నా దాంట్లో చూపించు. ఏది నీ దాంట్లో ఎందుకు ఉంటుంది? కంపెనీ నీదే ర్యాపిడో. ఫోటో ఉంటుంది కదా నా దాంట్లో. ర్యాపిడో నీదే? ర్యాపిడో నాది కాదు. తమ్ముడు ఒడిషా. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరి ఫోటో ఉంటుంది? నా ఫోటో ఉంటుంది. నా ఫోటో ఉంటుంది. నీ ఫోటో ఎందుకు ఉంటుంది? మళ్ళీ ర్యాపిడో వాళ్ళ కంపెనీ వాళ్ళ దాంట్లో ఎవరి దాంట్లో ఉంటుంది ఫోటో? మీ ఇంట్లో ఎవరి ఫోటో ఉంటుంది? నా ఫోటో ఉంటుంది. నా ఫోటో ఉంటుంది. నీ ఫోటో ఎందుకు ఉంటుంది? మళ్ళీ ర్యాపిడో వాళ్ళ కంపెనీ వాళ్ళ దాంట్లో ఎవరి దాంట్లో ఉంటుంది? మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. నా ఫోటో ఉంటుంది. నీ ఫోటో నీ దాంట్లో ఎందుకు ఉంటుంది? ర్యాపిడో వాళ్ళ కంపెనీ వాళ్ళు బుక్ చేసినది వాళ్ళు తీస్తారు ఫోటో. ఇట్లా సెల్ పెట్టుకొని బుక్ చేసినాడు ఫోటో కొడతారు. కన్నా మొన్న అలాగే వచ్చి కనిపించేసి 1500 పోయింది నాకు. అలాగే మొన్న ర్యాపిడో వాళ్ళ జీవితం అంటే నీకు చాలా చెలగాట ఉన్నట్లుంది. మా జీవితాలతో ఆడుకుంటాను. మేము ఎంత కష్టపడతామో రాత్రి పగలు మాకు తెలుసు. నువ్వు హ్యాపీగా ఇక్కడ కూర్చొని గేమ్స్ ఆడుకుంటాను, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాను. చెప్తాడు నువ్వు గేమ్స్ అయినా ఆడుకో, ఏమన్నా ఆడుకో, ఏమన్నా చూసుకో. ఆ లారీ వాళ్ళని వాళ్ళ జీవితాలు మా జీవితాలు నాశనం పట్టిద్ది. అది ఒకటే కోరుకుంటా. అమాలీలు 8 మంది వచ్చినారు. సామాన్లు పెద్ద ఉంటాయి, బీరువాలు మోసే. ఫోన్ చేయి, వాళ్ళకి ఫోన్ చేయి. దానికి 600 కట్టాలి. ఇప్పుడు దానికి 600 కట్టాలి. నేను ఎందుకు కడతాను? మళ్ళీ నంబర్ ఫోన్ చేయాలంటే 600 కడితేనే వాడు అది వదులుతాడు. అన్ని లాక్ సిస్టమ్ ఉంటాయి. ఫోటో చూడాలంటే 2400, ఫోన్ నంబర్ చూడాలంటే 600. ఇట్లా అన్ని A to Z వాడు లాక్ చేసి పెట్టి ఉంటాడు. నువ్వేటి 10 సార్లు తినేస్తున్నావు నన్ను అలాగా. మీ సెక్యూరిటీ పర్పస్ కోసమే ఎవరు పడితే ఓపెన్ చేయకోకుండా కంపెనీ వాడు పెట్టాడు. ఇప్పుడు 8 మంది అమాలీలు ఎందుకు వచ్చినారు? పెద్ద పెద్ద సోఫాలు, డైనింగ్ టేబుల్లు, ఏసీలు ఇవన్నీ మోసేకే కదా వాళ్ళు వచ్చింది. ఏమో వాళ్ళు కొనుక్కైతే ఎవరిని ఎవరు బుక్ చేసారు? బుక్ చేసింది మీరు కదా. నేను చేయలేదన్నా. నువ్వే కదా బుక్ చేసింది. చేయలేదు. నువ్వు చేయండి. ఎవరున్నారు ఇక్కడ? దీని మీద లొకేషన్ ఇటు చూపిస్తుంది, కరెక్ట్ దిమ్మ మీద చూపిస్తుంది. ఏమో ఇంతకు ముందు ఎవరు ఉన్నారో నేను ఇప్పుడు వచ్చి కూర్చున్నాను ఇక్కడ. నువ్వు ఉన్నావు, వెళ్ళిపోయింటే లొకేషన్ నీతో పాటు వెళ్ళిపోయేది ఆడ చూపించేది. ఈడ ప్రెసెంట్ ఇప్పుడు దీని మీద ఎవడు కూర్చున్నాడు, వాడే బుక్ చేసినాడు అని చూపిస్తుంది. దీని వెనకాల 1000-2000 మంది వర్క్ చేస్తా ఉంటారు. ఊరికి ఆశామాసి కంపెనీ కాదు ఇది. నేనైతే చేయలేదన్నా. కావాలంటే ఫోన్ చేసి కొనుక్కోండి. నేనైతే చేయలేదు. ఇప్పుడు మేము ఏ కంపెనీ నుంచి వచ్చినాం అనుకుంటాను? మీరు ఏ కంపెనీ నుంచి? నువ్వు ఇంతవరకు ఏమనుకుంటాను? ర్యాపిడో అంటున్నారు కదా. ర్యాపిడో ఇంతవరకు ఏమనుకుంటాను? ర్యాపిడో అంటున్నారు కదా. ర్యాపిడో అంటే మామూలుగా ఇప్పుడు బ్యాపిడో అనేది లారీలు ఇట్లా పెద్ద పెద్ద వెహికల్స్ కి బ్యాపిడో పెట్టినాడు. అదే ఎప్పటి నుంచి? నీ దాంట్లో యాప్ ఉంటది కదా. నా దాంట్లో బ్యాపిడో తెలియకుండా నువ్వు ఎక్కించుకున్నావు. నార్మల్ యాపిడో లేదు. నా బ్యాపిడో ఎప్పటి నుంచి వచ్చింది కంపెనీ అది? ఆ బ్యాపిడో ఎప్పటి నుంచి వచ్చింది కంపెనీ అది? బ్యాపిడే నువ్వు బుక్ చేసినప్పుడు వచ్చింది. నేను బుక్ చేసినప్పుడు నువ్వు బుక్ చేసినావాడే లారీ వచ్చింది. నువ్వు బుక్ చేసినావాడే నేను వచ్చినా. నువ్వు బుక్ చేసినావు కాబట్టి అమాలీలు 8 మంది కాదు 12 మంది, 3 ఆడోళ్ళు కూడా పిలిపించిన. సాఫ్ట్ సామాన్లు ఏమైనా, గాజు సామాన్లు ఏమైనా ఉంటే వాళ్ళు ప్యాక్ చేయాలని చెప్పి ఆడోళ్ళు కూడా వచ్చినారు. నా ఇంట్లో అన్ని సామాన్లే ఉండవు నా దాంట్లో. సరే ఉన్న కాటికే చేస్తారు. నేను చేయలేదు కదా. నేను అలాగే ఇస్తానా? నా ఆటో సామాన్లకే సరిపోవు. ఇప్పుడు బ్యాపిడో మ్యాప్ తప్ప మరి దాన్ని అడగండి ఒకసారి. దాన్ని అడగాలంటే నిన్ను అడగాలి. ఎందుకంటే బుక్ చేసింది నువ్వు కాబట్టి.
ముందు యాప్ మీరు బుక్ చేశారు కదా ఆ ఎవరు? బుక్ చేసిన నేను దాన్ని బుక్ అడగండి. చేయలే. యాప్ మాకు యాడికి చూపిస్తే అడిగి పోతాము. కస్టమర్కి తగ్గినట్లు వాళ్ళకి సౌకర్యం అందిస్తాం. నేనైతే వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు పొద్దున కూడా టిఫిన్ చేయాలంటారు. ఏడ్ చేయలేదు. ఒక 600 రూపాయలు పెట్టి ఆ దోశలో గీసులు ఏమైనా తెప్పిస్తే వాళ్ళు నేనేం తెచ్చేస్తానా నీకు గాజు సామాన్లు ఎవరు ప్యాక్ చేసేది? ఆడోళ్ళే. అయ్యి నా ఇంట్లో సామాన్లు కావచ్చు. నేను అసలు మారట్లేదు ఇల్లు. నేను అక్కడ చేశాను నువ్వు మార్చుకున్నావు మనసు. మార్చుకోలేదు. ఇప్పుడు ఇల్లు మారటం లేదంటాను. మారట్లేదు. సరే ఇల్లు మారకపోతే నువ్వన్నా లారీ ఎక్కువ. నేనే బుక్ చేసిన దానికి నేను బుక్ చేయలేదంటే మళ్ళీ నన్ను ఎక్కమంత పెట్టి నువ్వు రిషికొండ బీచ్ కాడికి పెట్టినావు. ఆడికి తీసుకోండి బీచ్ అది ఎక్కడ ఉందో నాకే తెలియదు. నువ్వు ఈ ఊరే కదా? ఈ ఊరు కాదు నాది. ఎవడో ఫ్లైట్ కూడా బుక్ చేసినట్టు. ఫ్లైట్ అప్పుడు అవి కూడా ఉంటాయి. హెలికాప్టర్లు, ఫ్లైట్లు, జెట్ ప్లేన్లు, యుద్ధ ట్యాంకర్లు మొత్తం ఏడు జెడ్ పెట్టి పడేసినాం. ల్యాండ్ అవుతాయి. వాళ్ళు బుక్ చేసిన వాళ్ళు ఆడ పెడితే ఆడ ల్యాండ్ అవుతాయి. అదే అవన్నీ మీకు ఎందుకు? ఇప్పుడు నువ్వు బుక్ చేసింది లారీ గురించి నేనేం బుక్ మాట్లాడు. చేయలేదు. పేపర్ అదే అదక్కడ తమ్ముడు వాడు చెప్తాడు ర్యాపిడో. నీకు ర్యాపిడో వాళ్ళు స్మూత్ ఉంటారేమో, బ్యాపిడో వాళ్ళు ఉత్త బుద్ధి లేని వాళ్ళే ఉంటారు మా దాంట్లో. అది పెద్ద పరిణామాలు పెద్దగా అవుతాయి. నువ్వు చేసే పిల్లాటకి లారీ 8 మంది హమాలీలు, 3 మంది ఆడోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ పిల్లోళ్ళని అందరిని ఎత్తుకొని వాళ్ళు ఒక 16 మంది ఉన్నారు. అంతమంది లారీ నిండా 20-25 మంది వచ్చినారు నీ ఇంట్లో మార్చి. ఆ అమ్మ ఏమో మార్చిందేమో చూడు ఒకసారి. వాళ్ళు మార్చారు, వాళ్ళు సెల్లి లేదు అమ్మకి. నువ్వు 25 మందిని పిలిపించినావు వీటికి. 25 మందా? మళ్ళీ రారా హమాలీలు, ఆడోళ్ళు, గాజు సామాన్లు మార్చేకి, డైనింగ్ టేబుల్కి, ఫ్రిడ్జ్కి, ఏసీలకి. నాకు ఫ్రిడ్జ్ లేదు, ఏసీ లేదు నా ఇంట్లోనే. లేకపోతే మేమే ఎప్పుడే కొమ్మ తీసి పేపడో వాళ్ళు కొనిళ్ళు అంటావు. ఎట్లా నువ్వు నన్ను అడిగితే పెట్టా పేపడో ఇప్పుడు వచ్చి అలా అలిగించలేదు నిన్న పేపడో అనే. సుబ్బమ్మ నీ రోజు డ్యూటీ ఎక్కిన మంచిదే కదా ఎక్కితే. నీ దగ్గర ఎక్కిన ఎక్కినా అంతే మమ్మల్ని వచ్చి అడగొట్టడం తప్ప. నిన్ను ఏమన్నా డిస్టర్బ్ చేసిన ఒక్కడ చెప్పు. నిన్ను అలాగే ఏమని ఇబ్బంది? ఈ రోజు వచ్చి బ్యాపడేదో జాపడో అంటాం. ఈ రోజు వచ్చి బ్యాపడేదో జాపడో అంటాం. లారీ బుక్ చేసి ఇచ్చేసి. అవును సామే, నువ్వు ప్యాపిడోలో బుక్ చేసినావు. ప్యాపిడో లారీ వచ్చింది. లారీ అన్న చూడు, నీ ఒకవేళ లారీ నచ్చకపోతే వేరే తెప్పిస్తా. మా వాళ్ళు చేస్తాను, వాళ్ళు చేసేంతారేమో అని చూస్తాను. నీ వాళ్ళు బుక్ చేసినారా? ఏమో చేశారో చేయలేదు తెలియదు నాకు. మళ్ళీ తెలియదు నువ్వు ఎందుకు వచ్చి కూర్చున్నావు? తెలియదు లారీని ఎందుకు పిలిపించినావు? మా ఇల్లు ఎక్కడ తెలియదు 28 మంది హమాలీలు, ఆడోళ్ళని ఎందుకు పిలిపించినావు? ముందు 6 అన్నావు, దాని తర్వాత 12 మంది. వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు గిల్లులు రారా? పిల్లలు కూడా మళ్ళా ఏం చేస్తారు తల్లిదండ్రులు వచ్చేసి? పిల్లలు ఏం చేస్తారు ఇంటికాడ? ముందు ఎంతమంది అన్న 6 మంది అన్న. 6 మంది 3 మంది ఆడోళ్ళు, 3 మంది ఆడోళ్ళు. దాని తర్వాత 12 మంది అన్న. 4 ముసలోళ్ళు, 4 ముసలోళ్ళు. దాని తర్వాత 16 మంది. దాని తర్వాత వంట చేసే కొద్దా వంట దేనికనా ఇక్కడ? అంతమంది జనాలు బయటికి పోయినాడు వంట చేసుకోరా? బియ్యం ప్యాకెట్ చేసుకొని అని మొత్తం కూరగాయ అవన్నీ వాడు చెప్తాడు. బ్యాపిడో అంటే ఒక్కసారి లైన్లోకి ఎక్కినాక ఇంటికి పోరు. అందుకు కూరగాయలు అన్ని ఏడుజెడు కొనుక్కొని లారీలను పెట్టుకొని వండుకుంటారు. ఇవన్నీ నీకు ఎందుకు? నీ సామాన్లు ఏడో ఇల్లు చూపిస్తే అవన్నీ ఎత్తుతారు, ప్యాక్ చేస్తారు. నిన్ను తీసిపోయి ఆడ రిషికొండ బీచ్ కాడ సముద్రం దగ్గర పడేస్తారు సామాన్లన్నీ. నేను బుక్ చేయలేదంతా నా సామాన్లు తీసుకెళ్ళి రుచుకొండలో పడేస్తున్నాను. నేను బుక్ చేయలేదంతా నా సామాన్లు తీసుకెళ్ళి రుచుకొండలో పడేస్తున్నాను. ఇది నాకు అర్థం కాదు. కానీ అసలు నువ్వు రిషికొండ కాడికి పోయి ఏం చేయాలనుకుంటున్నావు? సామాన్లన్నీ తీసిపోయి మ్యాప్లో ఎడబెట్టినావు చూసినావు, నువ్వు సముద్రంలో పెట్టినావు. సామాన్లు తీసిపోయి సముద్రంలో పడేలా? అలాంటి మ్యాపే నాకు లేదు. నేను అలాంటిది నేను బుక్ చేశాను అంత పెట్టి సముద్రంలోకి. మళ్ళీ నేను సముద్రంలో పెట్టానా? అందులో వెళ్ళి అని కట్టుకున్నాను నెట్. నేనేమన్నా నాకేం చేస్తాడు? నువ్వు ఏం పిల్లాటకు ఉంది నీకేమన్నా నాకు అర్థం కావడం లేదా? పిచ్చినా కూడా అనుకుంటున్నావు నువ్వేమన్నా? మొన్నటి నుంచి అలాగే చేస్తాను. నేనేం బుక్ చేసాను? చూపిస్తాను మా ఇల్లు ఎక్కడ కాబట్టి కూర్చున్నాను. మళ్ళీ మీ ఇల్లు ఇక్కడ లారీ లోపల పిలిపిద్దురా? లోపలికి వచ్చి ఏడు చేస్తాను. లారీ సామాన్లు ఏం చేయాలి? ఏ సామాన్లు? సరే నువ్వు సామాన్లు షిఫ్టింగ్ పిలిపించినావా? లారీ ఏ పని మీద పిలిపించినావు? లారీ ఎవరు బుక్ చేస్తారా? లారీలో ఏమైనా ఫంక్షన్ చేసుకుంటున్నావా? గీన్సులు చెయ్య వాడేదో రికార్డింగ్ డాన్స్ కే వాడుకో లారీ. మేము అట్లా కూడా ఇస్తాం. నేను అలా చేయలేదు కదా. ఇప్పుడు నువ్వు చేయలేదా? చేసినావా? చేయలేదు కదా. 11,000 ఫైన్ కట్టి. 11,000 ఫైన్ కట్టాలి. లారీ, డీజిల్, డ్రైవర్ భత్తా, క్లీనర్ భత్తా, ఆడోళ్ళు, గీడోళ్ళు, ముసలోళ్ళు, పిల్లోళ్ళు మొత్తం అంతా బెటాలి. 8 కుటుంబాలు వచ్చినాయి, ఒకరిద్దరు కాదు. చేసినోడు కడతాడు. నువ్వే కదా మళ్ళీ చేసినోడు కడతాడు అంటే ఎవడున్నాడు ఇక్కడ? నువ్వు నేనే ఉన్నాము. వేసుకున్న యూనిఫామ్ ఏంటికి? ఇది కుర్రాడు కూడా ఉన్నాడు అక్కడ. అలా మనకు సంబంధం లేదు. మ్యాప్ యాడ్ చూపితే వాళ్ళనే పట్టుకుంటావు. ఇప్పుడు నేను ఇది ఎందుకు వేసుకున్నా? లారీ దాని లారీ డ్రైవర్ కాదు నేను. ప్యాపిడో మళ్ళా మళ్ళీ పేపడో అంతా అప్పుడంతా డబ్బులు నువ్వు చేయలేదంటే వాళ్ళంతా ఏం కాదు. ఇప్పుడు తీసుకెళ్ళి లారీ మీద యాడికి తీసుకెళ్ళాలి? అక్కడికి వచ్చారు, అక్కడ తీసుకెళ్ళిపోలగా. మీ ఇంటికాడికి వస్తాము, అందరికి భోజనాలు చేపించేసి 2 రోజులు ఈడే పండుకుంటావు. ఇంటికి వస్తావు, ఇంటికాడ ఎవరు లేరే. సరే నువ్వు ఈరోజు కాకపోతే రేపైనా మారుతావు కదా, ఎల్లుండైనా నువ్వు ఎప్పుడు మారుతారో లారీ ఈడ పార్క్ చేపిస్తాను. ఎప్పుడు మారుతావు అప్పుడు రోజు ఇంట్లోనే ఉంటారు.
ఆ వంట గింట అంతా చేపి మీ ఇంటికి ఫోన్ చేసి చెప్పు. ఎవరింటికి? ఎవరింట్లో ఉంటారా? ఎవరింటికి వచ్చేస్తారా? ఎవరు బుక్ చేసినారు వాళ్ళ ఇంటికి పోతాము. బుక్ చేయలేదు. మా ఊళ్ళు చెప్పలేటి ఏమన్నా? చెప్పు పప్పు వంకాయ కూర ఏమని చేయమని చెప్పు. చెప్పు గొప్ప. నేనేం చెప్పలేదు, నేనేం చేయను. నన్ను కొడతారు అక్కడ, నన్ను కొడతారు అక్కడ, ఇంట్లో నన్ను తమిళేస్తారు అక్కడ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయం లేకుండా నువ్వు ఎట్లా బుక్ చేసినావు? నేను బుక్ చేయలేదంటే సరే నీకు లారీ వద్దా ట్రక్ గల్లా? ట్రక్ ఎందుకు నాకు? నేనే చేసి ఫోన్ ట్రైన్లో షిఫ్ట్ చేద్దామా? ట్రైన్లోనా? ఆ సామలా మార్చట్లేదంటే మళ్ళీ ట్రైన్ అంతా ట్రక్ అంతా ఇదంతావు. సామలా మార్చట్లేదంటే మళ్ళీ ట్రైన్ అంతా ట్రక్ అంతా ఇదంతావు. సామాన్లు మార్చడం వాళ్ళు ఏమైనా పిల్లాటగా కాదు. ప్యాపిడో కంపెనీ అంటే నువ్వేమన్నా పిల్లపత్రిక కంపెనీ అనుకుంటున్నావా? ఎంతమంది ఎంప్లాయర్లు, ఎంతమంది జీవితము, ఎంతమంది ఆధారపడి ఉంటుంది. నువ్వు కామెడీ చేస్తాడు లారీ ఏం కావాలా? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? ఇప్పుడు ఏ చేయమంత వాళ్ళు ఎవరు వాళ్ళని పిలిపిస్తాను, లారీ అటు సైడ్ పెడతాను, అలా ఈడే భోజనం చేస్తారు, ఈడే అనుకుంటారు అంతా 28 మంది. నువ్వు భోజనాలు పెట్టిస్తాడు, నువ్వు ఎప్పుడు ఇల్లు మారుతావు అప్పుడు అందరం కలిసి ఎత్తుతాం సామాన్లు. తెలియదు, నేను బుక్కే చేయలేదు. వచ్చి నా ఇంట్లో ఉంటాను అంటున్నారు. తెలియదు, నేను బుక్కే చేయలేదు. వచ్చి నా ఇంట్లో ఉంటాను అంటున్నారు. ఇంట్లో ఉంటారంటే నన్ను తమిళేస్తారు అక్కడ బయట. నువ్వు బయట ఉండి 26 మంది లోపల ఉంటారు. నీకు 26 మంది జీవితం ముఖ్యమా నీ జీవితం ముఖ్యమా? నువ్వు చేసిన తప్పుకి వాళ్ళకైనా ఇల్లు నువ్వేటి నన్ను తినేస్తున్నావు మొన్నటి నుంచి. అలాగే నేను బుక్ చేయలేదంటే మళ్ళీ బుక్ చేశాను అంతవు. మంచిగా 2 సార్లు చెప్తాం, 3వసారి సామాన్లు మేము ఎత్తుతాం. ఏడెత్తుతారే? నువ్వు ఒప్పుకోకపోయినా కూడా సామాన్లు ఎత్తడమే. నువ్వు ఎత్తినా ఎత్తకపోయినా అక్కడ సామాన్లు లేవు. నువ్వు ఎత్తినా ఎత్తకపోయినా అక్కడ సామాన్లు లేవులే. ఉండేటి ఎత్తుతాము. ఏడెత్తుతావా? ఎత్తి తీసుకెళ్ళి అక్కడే ఏడ్చేస్తావు. ఏడా నువ్వు ఏడైతే పడేయమన్నావో ఆడ రిషికొండ బీచ్ కాడ సముద్రంలో పడేస్తాము. ఎందుకు పారేస్తావు? నేను బుక్ నీ సామాన్లు నువ్వు పడేసుకోవాలి అనుకున్నావు, మాకేం తెలుసు? నా సామాన్లు నేనెందుకు పడించుకుంటాను? నాకేం తెలుసు? మేము కంపెనీ వాళ్ళు అవన్నీ ఎందుకు పడేస్తున్నారు, ఎందుకు దింపుతారు, ఎందుకు ఎత్తుకుంటారు ఇవన్నీ అడగాం. వాళ్ళు అడిగింది చేసి పెట్టి. పక్క ప్లాన్ మీద వచ్చారా? ఏం ప్లాన్? ఇక్కడ సామాన్లు కొట్టబోయే. మరి 26 మంది వచ్చారంట కదా, దేనికోసం? దానికోసమే కదా. సామాన్లు కాస్ట్లీ సామాన్లు ఎవరు ఎత్తుతారు? మరి కాస్ట్లీ సామాన్లే కదా ఎత్తుకొని వెళ్ళిపోయినానికి. మాయ మాటల్లో పెట్టేసి. ఎవరు? మీరే మాయ మాటలో పెట్టి. మొన్న అలాగే కదా మాయ మాటల్లో పెట్టేసి తీసుకెళ్ళిపోయారు. ఏం తీసుకెళ్ళి? డబ్బులు ఇచ్చినాము కదా. మరి సాయంత్రం ఇచ్చా, అది పక్కన అడిగితే. లారీ నువ్వు తోలుతావా? నేనేం తోలుతానా? మళ్ళీ ఎవరు తోలుతారు? నాకే తెలిసేది. బుక్ చేసింది ఎందుకు? నేను బుక్ చేయలేదు. నువ్వు ఇంటావా సామాన్లు తీసుకొని లారీలు వేసుకొని? నేనైతే అనలేదు, నేనేం చేయలేదు. నువ్వు అన్నక బాబు వెళ్ళిపో. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి నేను సమాధానం? ఏమో ఏదో చెప్పు. కంపెనీ వాళ్ళకి ఏం చెప్పాలా? ఏదో చెప్పుకో, నాకే. ప్యాపిడో ఓనర్కి ఏం చెప్పాలా? ప్యాపిడో ఓనర్కి ఏమో ఏదో చెప్పుకో, నాకేటి సంబంధం? ఏదో చెప్పుకుంటే వాడు ఇనే రకం కాకపోతే మరి ఏడు చేయలే అయితే ఆయనకు చెప్తావు, నువ్వు అర్థమైతే అట్లా. ఎవరికి? నేను చేయలేదు అని నేను చేయలేదు. ఆయనకు చెప్తావు, ఓనర్ చెప్తావా? ఆయన ఒకవేళ ఇంటే ఓకే, ఇన్ లేదంటే సామాన్లు వేసుకెళ్ళిపో. ఓకే కదా, ఓనర్ చెప్తావు కదా. చెప్పు చెప్పు ఏం చెప్తావు? ఏడు చెప్పడం ఏంటి? ఓనర్ చెప్తా అన్నావు కదా. ఏమోనరా? ఓనర్ ప్యాపిడో ఓనర్కి. ఓనర్ ఓనరే నేను డ్యూటీ దిగి అది అయిపోయింది. ఏమోనరా? ఓనర్ ప్యాపిడో ఓనర్కి. ఓనరే నేను డ్యూటీ దిగి అది అయిపోయింది. ఓనర్ చెప్పి ఏం చెప్తావు? ఓనర్ ఏంటి? ఎవరు ఎట్లా కనబడతానా? వేసుకొచ్చి నీ ముందే చెప్పిన కంపెనీలో నేనే పని చేస్తానని. పని చేస్తాను డ్రైవర్ కింద. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు ఓనర్గా మాట్లాడతాను. చెప్పు ప్యాపిడో నువ్వు బుక్ చేసినావు కదా, ఇప్పుడు ఏం చెప్పు? ఓనర్ ఇంటే ఓకే అన్నావు, వినకపోతే సామాన్లు వేసిపోమన్నావు. ఇప్పుడు నేను ఓనరు, నువ్వు ఏం చెప్తావు చెప్పు. చెప్పు ఓనర్తో మాట్లాడు. కంసేపు లారీ వేసుకొచ్చి బుక్ చేశాను అంతావు, కంసేపు ఓనర్ అంతావు, కంసేపు మొన్న అలాగే అన్నావు. రేపు లారీ వేసుకొచ్చి బుక్ చేశాను అంతావు, కంసేపు ఓనర్ అంతావు, కంసేపు మొన్న అలాగే అన్నావు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇలాగ అంటున్నావు, అలాగే అంటున్నావు. వీడు ప్యాపిడో అంటున్నావు, ర్యాపిడో అంటున్నావు. ర్యాపిడో కాదు, ర్యాపిడో వేరు, ప్యాపిడో వేరు. మరి ఎవరు బుక్ చేశారా? ఓనర్ తో మాట్లాడేటప్పుడు నేనే షర్ట్ ఇప్తే ఓనర్ అయిపోతారా? ఒక్క నిమిషం, నువ్వు ప్యాపిడో సార్తో మాట్లాడతాను ఓనర్తో అన్నట్లు నువ్వు మరసంగా మాట్లాడు. ఒకవేళ నిన్న ఇని వెళ్ళిపోవచ్చు. ఓనరు కొద్దిగా జాలి హృదయమే, అందుకు మంచిగా చెప్పు. ఒకవేళ ఓనర్ విన్నాడు అనుకో వెళ్ళిపోతా. ఓనర్ ఒకవేళ విన్నప్పుడు కదా, అందుకు రిక్వెస్ట్గా అడుగు ఓనర్ని. సార్ నేనైతే అది చేయలేదండి. ఏం చేయలేదు? ర్యాపిడో బుక్ చేయలేదు సార్, నేనైతే అది చేయలేదండి. ఏం చేయలేదు? ర్యాపిడో బుక్ చేయలేదు. ర్యాపిడో కాదు మా ప్యాపిడో కంపెనీ. చేయలేదండి. మీరు చేయలేదా? మళ్ళీ ఎవరు చేసిండొచ్చు? ఏమో నాకు తెలియదండి. నేను మామూలుగా వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మీ సంబంధం ఏం లేదా? లేదు. సరే ఇంకోసారి ఎప్పుడు అట్లా చేయొద్దండి. లేదండి. ఇది ఒకసారి తప్పు అర్థం చేసుకొని అలా మీ ఊళ్ళు చెప్పండి కొద్దిగా. ప్రతిదానికి ఇక్కడ కూర్చుంటే మళ్ళీ ఏదో నేను ఏది చేశాను అనుకుని నా అక్కడికి వస్తున్నారు. ఎప్పుడు చెప్తాను నేను, వాళ్ళు చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ తక్కువైంది. సరే మళ్ళీ షర్ట్ వేసేస్తున్నారు. డబ్బులు కట్టు సార్. ఇప్పుడే ఓనర్కి ఫోన్ ఓనర్తో మాట్లాడినా ఉంటా కదా, ఓనర్ ఒప్పుకోలే.
మళ్ళీ అడిగి పోయినాక వాడికి 2 తగిలిచ్చి సామాన్లు వేసుకోమన్నాడు. ఇదే షర్ట్ ఇప్పేస్తున్నావు, నువ్వే ఓనర్ అంటున్నావు. షర్ట్ ఇప్పిన తర్వాత మళ్ళీ నువ్వే డ్రైవర్ అంటున్నావు. మళ్ళీ ఓనర్తో మాట్లాడాను అంత నువ్వు ఓనర్తో మాట్లాడినావా? మాట్లాడాను కదా నేను. మాట్లాడినావు కదా. ఓనర్ నాకేం చెప్పినాడు? ఏడు చెప్పాడు? నేను ఆడ ఏదో పాపని జాలితో వచ్చేసినాను, మీరు మాత్రం జాలి పడి ఇడిచిపెట్టద్దండి. జాలితో కాదు ఇక్కడ నేను మాట్లాడింది. ఏంటన్నారు అతను? ఎవరు? సరే ఇంకెప్పుడు చేయగలగంటే లేదు నేను అక్కడ చేశాను, మామూలుగా వచ్చి కూర్చుందని ఇక్కడ అని చెప్పాను. అక్కడ ఎవరు? ఓనర్ చెప్పినాడా? నేను చెప్పాను. అతను ఓనర్ పిలుసు. వెళ్ళిపోయారు. అతను అక్కడ తిరుగుతూ అతను వెళ్ళిపోయినాడా? వెళ్ళిపోయారు. యాడికి వెళ్ళిపోయినాడు? వెళ్ళిపోయారు అటుపాక అతను. ఇప్పుడు నేనెవరు? మీరు డ్రైవర్ కదా. అంటే నేను ఓనరు నేనే డ్రైవరు నేనేది కూడా నువ్వు కాదు. అప్పుడు నీకేమో కొద్దిగా మెదడు చిన్న మెదడు పని చేయనట్లుంది. ఎందుకు? నీకేమో కొద్దిగా మెదడు చిన్న మెదడు పని చేయనట్లుంది. ఎందుకు? నేనే ఓనరు నేనే డ్రైవరు. బాబు తలపోటు రప్పించేద్దాం. బాబు తలపోటు రప్పించేద్దాం నాయన. అన్నా నేనైతే బుక్ చేయలేదు అన్నా. నువ్వు చేయలేదు? నేను చేయలేదు. నన్ను అయితే అడక్క, నేను ఏ సామాన్లు షిఫ్ట్ చేయట్లేదు. క్యాన్సిల్ చేసుకున్నావా? అసలు ఆ ఉద్దేశమే లేదా? క్యాన్సిల్ చేసేస్తాను. క్యాన్సిల్ చేసి నువ్వు క్యాన్సిల్ చేయి. నీకు ఎట్లుండదు చూద్దు. చేయలేదు. నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నావు క్యాన్సిల్ చేసేస్తా అంటే నువ్వు బుక్ చేసినావని. అన్ని మాటలు ఇంటికాడికి పోదాము. 28 మంది 20 మంది నేను చేయలేదని క్యాన్సిల్ చేస్తానన్నావు అంటేనే నువ్వు బుక్ చేసినావని. నీకు ప్యాపిడో యాప్ ఫ్రీగా వస్తుందని చెప్పి నువ్వు అన్ని డౌన్లోడ్ చేసుకుని ఇష్టాసన లారీలు బుక్ చేస్తావా? బాబు నేను చేయలేదు. ఎవరు? నేను చేయలేదు. ఇంటికాడికి పోదాం. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదా? ఏం బెదిరిస్తా? వస్తారు వాళ్ళు కూడా లారీ ఏ తమాషా చేస్తానవా? నేను చేశాను.